ఇది ఆయన దేవుడు ఆయన పెంచుకున్న తర్వాత ఆయన పరిచర్యలో ఉన్న ఈ అనుభవంలో ప్రారంభం నుంచి ఈ దినం వరకు కూడా ఆయన ఇలాంటి ఉపవాస ప్రార్థనలే చేశారు అనేటువంటి విషయాన్ని నేను సాక్ష్యంగా విన్నవాడిని, పరోక్షంగా కూడా నేను విన్న వ్యక్తిని. ఈ ఉపవాసము అనేటువంటిది, ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఒక దైవజనుడు ఏం చెప్తాడంటే తన పుస్తకంలో రాసుకుంటూ, ఇది యాబ్సెన్స్ ఆఫ్ ఫుడ్ కాదు. ఉపవాసం అంటే మనం ఆహారం తీసుకుపోవడం మనం తీసుకునే ఆహారాన్ని భుజించడం ఆపివేయడం కాదు. నా మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అంటే నా ఆత్మీయ బలాన్ని కానీ, నా ఆలోచన బలాన్ని కానీ నేను ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడల్లా నేను ఆలోచించేటువంటి మానసిక ఆలోచనలే కానీ, ఆత్మీయ ఆలోచనలే కానీ దేవుడు ఇంకా మెరుగుపరిచి బలపరచడే తప్ప ఏనాడు నేను దేవుడిచ్చిన జ్ఞానాన్ని కోల్పోలేదు ఉపవాసం ద్వారా అని చెప్తాడు. ఆయనకి బ్రెజిల్ దేశంలో సుమారు 12 సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం కూడా 2000 తక్కువ కాని సంఘాలు దేవుడు ఆయన్ని హెచ్చించాడు. బ్రెజిల్ దేశంలో అందరూ క్రైస్తవులే కదా, మరి దాంట్లో ఆశ్చర్యపడేది ఏముంది అని మరి అడగవచ్చు. కానీ బ్రెజిల్ దేశం అంతా క్రైస్తవ్యం, కానీ క్రైస్తవ్యం సంఘంలోకి రాదు. అది ఆ దేశంలో క్రైస్తవ్యం కలిగినటువంటి ప్రజలు సంఘ వెలుపలే ఉంటారు తప్ప సంఘ లోపల ఆ దైవజనుని యొక్క మొక్కాడు ఉపవాస ప్రార్థన ఆయన ఆత్మీయ స్థితిని, ఆయన ఆలోచన స్థితిని పెంపొందించింది. కాబట్టి వీధుల్లో ఉండి సాయంత్రాలు అయితే పురుషులు కాదు, స్త్రీలు కాదు, యవనస్తులు కాదు, అందరూ వీధుల్లో బారుల దగ్గర నిలబడి తిని ఇంటికి వెళ్ళి పడుకునే ఆదేశంలో ఆయన సంఘ స్థాపన చేసిన చోట్లల్లా వాటి నుంచి మార్పు పొంది సంఘంలోకి వచ్చినటువంటి సాక్ష్యాన్ని ఆయన ప్రపంచంలో అంటే ఉపవాసం ప్రార్థన ఏ పరిస్థితినైనా మార్చగలదు అని చెప్పి, అందుకే చాలా విలువైంది. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు ఆయన మాట వలన. ఇదంతా మీకు తెలుసు కాబట్టి నేను ఎక్కువగా ఈరోజు సాక్ష్యాలు చెప్తున్నాను కాబట్టి వాక్య పరిస్థితి కన్నా వాళ్ళ అనుభవ రీతిని దైవజనులు ఎలాంటి పరిచయం చేస్తారో మీకు జ్ఞాపకం చేయడానికి అనుభూతులు చెప్తున్నాను. సో అందుకే ఇంగ్లీష్లో నాట్ బై బ్రెడ్ అలోన్ అంటాడు. ఇంగ్లీష్లో నాట్ బై బ్రెడ్ అలోన్, రొట్టె వలన మాత్రం. ఆ విషయాన్ని చూసినప్పుడు దట్ ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ గాడ్ మేడ్ మీ టు స్పీక్ దట్ వర్డ్ అని చెప్పాడు. ఆ సంఘంలో చెప్పింది ఏంటంటే రొట్టె వలస మాత్రం కాదు, దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట దేవుడు నా నోట పెట్టినప్పుడు నేను పలికిన ప్రతి మాట నెరవేర్చబడింది అని చెప్పాడు. దేనివల్ల ఉపవాసం ప్రార్థన. ఇది మనం కొంత ఛాలెంజింగ్గా తీసుకుని సంఘాల్లో ఈ సంఘానికి ఆశీర్వాదం ఏంటంటే, అంటే మీరు కూడా మీ సంఘాలకు ఆశీర్వాదమే. ఎవరైతే ఉపవాసంతో ప్రార్థన చేసే సంఘాలని నడిపిస్తున్నారో, ఎక్కడైతే ప్రభాకర్ గారు లాంటి వాళ్ళని ఈ ఉపవాసం సాక్రిఫైస్, అదొక సాక్రిఫైస్. అది దీనికి మనం ఆలోచన చేస్తే
నేను చదివినటువంటి సాక్ష్యాలన్నిటిలో వారు జీవించిన కాలంలో చూడలేదు, కానీ కొంతమంది వారు ఉపవాసం ద్వారా ప్రార్థన చేసి వారి జీవితాంతం తర్వాత కూడా ఆ సంఘాలు 100 రెట్లు దేవుడు హెచ్చించాడనే సాక్ష్యాన్ని కూడా చదువుతున్నాం. సో ఆ ఉపవాస మోకాళ్ళ ప్రార్థన ఫలితం కొన్నిసార్లు మనం చూడకపోవచ్చు, కానీ మనం తరం వెంబడి తరం వారి చేత దేవుడు ఉన్నతంగా హెచ్చించి దాని యొక్క సరిహద్దులు విస్తరించినటువంటి ఆహారం అనేది శరీరాన్ని ఆరోగ్యవంతం చేయొచ్చు, కానీ మన యొక్క ఆత్మ ఆరోగ్యంగా హెచ్చింపబడాలంటే, లేదా ఆత్మ ఇంకా అభివృద్ధి చెందాలి అంటే ఆత్మ అభివృద్ధి ఏం చేస్తుందంటే దాని సైజు పెరగదు అని చెప్పి రాస్తారు. అక్కడైనా నాలో ఉన్నటువంటి ఆత్మ పెరిగిందంటే నా ఆత్మ సైజు పెరగల. ఆయన ఏమి రాస్తున్నాడంటే నా యొక్క కార్యాలు అభివృద్ధి చెందింది. ఆత్మ అభివృద్ధి చెందుతుందంటే దేవుని కార్యాలు ఆయన ద్వారా దేవుడు అభివృద్ధి చేస్తా ఉంటాడు. ఈ మాట వింటే నాకైతే ఏమని మనసుకు తగ్గిందంటే నా ఉపవాస దినాల యొక్క సంఖ్య పెంచుకోవాలి. ఈ పెద్ద విషయం తెలిసిందే కదండి. మీరు మాకు చెప్పేది ఏంటి? నిజంగా ఉపవాసం ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు. నిజంగా మిమ్మల్ని తిరిగి హెచ్చరిక చేసేది ఏంటంటే ఎంతమంది చేస్తున్నారు అనడానికి కాదు, కానీ నేను ఇది మీరు స్టార్ట్ చేయండి. దేవుడు ఆయన పరిచయం జీవించాడు, ఈయన పరిచయం ఎందుకు జీవించాడు అనే ప్రశ్న మీకు రాదు. మీ పరిచయం అపరిచయంలో మీరే సాక్షిగా చూస్తారు. పరిచయం విస్తరించడం మీరే చూస్తారు. ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు లోకంలో ఉన్నటువంటి విషయాలు మన దగ్గరికి రావండి. లోకాశలు అనేటువంటివి మనకి చెరువుగా రావు. ఎప్పుడైతే ఉపవాసాన్ని మనం దీక్షగా చేయడం మొదలు పెడతామో మన డైరెక్షన్ లోక సంబంధమైన డైరెక్షన్గా ఉండదు, మనకి పర సంబంధమైన డైరెక్షన్కి ఉపవాసమే లీడ్ చేసింది. ఉపవాసం ద్వారానే మన ఆలోచనలు, మన తలంపులు అది కావాలి, ఇది కావాలి, నేను ఇది చేయాలి, నా సంఘానికి అది చేయాలనేటువంటి లోకానుసారమైనటువంటి ఆశలు కూడా మరుగైపోతాయి ఉపవాస ప్రార్థన ద్వారా. దేవుడు కోరుకునేదే మనం లోకం వైపు చూడటం అనేటువంటిది ఆయన కోరిక కాదు. అందుకే హెబ్రీ గ్రంథంలో చెప్తా ఉంటాడు, యేసు వైపు చూచు, యేసు వైపు. సో ఈ ఫాస్టింగ్ ప్రేయర్, ఫాస్ట్ చేసి ఈ దీక్షగా చేసేటువంటి ఈ ప్రార్థన నిన్ను యేసు వైపు నడిపించడం కాదు, యేసు కార్యాలు చేసేది కూడా మనం చూస్తాము. కొన్ని త్వరితగతిని రిజల్ట్ చూస్తాం, కొన్ని దేవుని సమయాల పట్టు కాలాలు, సమయాలు ఆయనకి చెందినవి కాబట్టి ఆ కాలాన్ని కూడా నీకు దేవుడి కార్యాలు చేయడం చూస్తాం. చాలా రీసెంట్గా ఉపవాస ప్రార్థనల ఫలితం చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్, ఉండి మండలంలో 113 చర్చిలకి నోటీసులు ఇవ్వడం మీ అందరికీ తెలుసు. మనం అందరం కథ చేద్దాము, చూసాము, దాని గురించి ఆలోచన చేశాము, మానవ ప్రయత్నాలు చేశాము. ఏదైనప్పటికీ ఆ కమిటీ వారు వచ్చినప్పుడు నేను ఏమన్నానంటే, ఇది నా అనుభవం, పుస్తకం నుంచి వచ్చింది కాదు. మీరు తెల్లవారుజామున ఆ దిన ఉపవాసం అంటే ప్రార్థనలు చేయండి అని యూపీ వారు చెప్పారు. మీరు ఎంతమంది ఉండి యూపీఏ యొక్క గ్రూప్ చూశారో తెలియదు, కానీ ఆ రోజు నుంచి ఆ నోటీసులు తీసుకుని రోజు మధ్యాహ్నం వరకు సుమారు 13 రోజులు వాళ్ళు, అది 13 రోజులు అయి పట్టేదో 50 రోజులు పట్టేదో నిర్ణయించుకుని ఉపవాస ప్రార్థనలకు వెళ్ళిపోయారు. నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను, ఎంత దీక్షగా చేస్తున్నారు వీళ్ళు ఈ ఉపవాస ప్రార్థన. వాళ్ళు అడిగేటువంటిది ఏంటంటే, ఈ నోటీసులు అవి
వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి ప్రభా, మా సంఘానికి ఏ విధంగాను. చాలా నమ్మకంతో చేశారు. నోటీసులు 2 గంటలకు వచ్చినాయి. 4 గంటలకి ఏ నోటీసులు ఇచ్చారో ఆ విలేజ్ సెక్రటరీలు అందరూ ఉండి నియోజకవర్గంలోకి వెళ్ళి ఇచ్చిన నోటీసులు అన్నీ వెనక్కి తీసుకున్నారు. అది దేవుని కార్యం. దానికి దేని ప్రతిఫలం? అది ప్రార్థన, ఉపవాస ప్రార్థన. నేను నేనే వాళ్ళ మార్నింగ్ ఫొటోస్ చూసినప్పుడు, వాళ్ళ మొక్కల్లోని ఆ ఉపవాస ప్రార్థనలు నేను చూస్తున్నప్పుడు నేను సత్యం చెప్తున్నా, వీళ్ళు ఇంత దీక్షగా చేస్తున్నారు ప్రభు. నాకైతే ఎక్కడ కూడా నేను హోప్ కనపట్ల. ఇది నెరవేరేదిగా కనపడుతుంది. ఆ చర్చలు గ్యారంటీగా ఇది ఆయన నామానికి ఎంత ఘనహీనత. వీళ్ళెందుకు దీక్షతో ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఇది జరుగుతుందా? నాకు 2:30 ఫోన్ వచ్చింది, 3:30 ఫోన్ వచ్చింది, 4 గంటలకి ఫోన్ వచ్చింది. కంగారు పడద్దు, మీకు అది వెనక్కి తీసుకోవడం జరుగుతుందని మాట ఇచ్చినా కూడా నాకైతే హోప్ లేదు. ఇది గ్యారంటీగా 4:30 నుంచి ఫోన్ల మీద ఫోన్లు అన్న వచ్చి మా నెట్ తీసుకెళ్ళి, అన్న పంచాయతీ వాడు వచ్చి మా నెట్ తీసుకెళ్ళి, అన్న పంచాయతీ వాడు వచ్చి మా నెట్ తీసుకుని వెళ్ళారు. పైనుంచి వచ్చినటువంటి ఒత్తిడితో ఒక బలమైనటువంటి ఎమ్మెల్యే ఇచ్చినటువంటి దాన్ని వెనక్కి తీసుకున్నారు అని చెప్తే దీనిలో ఎవ్వరెప్పట్టు లేదు, ఎవరు ఏమీ చేయరు. స్వచ్ఛంగా దేవుడి కార్యాన్ని చేసింది ఏంటంటే దీన్ని గమనించుకుని దీన్ని ఒక దైవజనుడు ఏంటంటే ఇట్ ఈస్ ప్రేయింగ్, ఫాస్టింగ్ గివ్స్ మెచ్యూరిటీ ఆఫ్ ఫెయిత్. విశ్వాసానికి ఒక మెచ్యూరిటీని ఇస్తున్నాను. ఇప్పటి నుంచి ఇన్ని దినాలు చేసిన తర్వాత ఇన్ని దినాలు కూడా ఒక వాక్యాన్నే తీసుకుని, మీకు ఎంతమందికి తెలుసో లేదు, ఒక వాక్యాన్నే తీసుకుని 73 రోజులు ఆయన వాక్యాన్ని బోధించారు. అదే మెచ్యూరిటీ ఆఫ్ ఫెయిత్. ఫాస్టింగ్ ప్రేయర్ గివ్స్ మెచ్యూరిటీ ఆఫ్ ఫెయిత్. 40 దినాలు ఉపవాసం గురించి 40 దినాలు మాట్లాడాలంటే 25 రోజులు దాటిన నుంచి మన బ్రెయిన్ కష్టపడిపోతూ ఉంటుంది. ఏదో విధంగా మ్యాటర్ సేకరించాలి. ఒక వాక్యం మీదే 73 రోజులు చేశారంటే ఒక దైవజనుడు తన పుస్తకంలో రాసుకుంది, నేను చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థన నాకు మెచ్యూరిటీ ఆఫ్ ఫెయిత్ ఇచ్చింది. శ్వాసంలో నాకు మెచ్యూరిటీ అంటే నా ఆలోచించే విధానానికి సుమారు కొన్ని 100 రెట్లు ఆలోచించేటట్లు ఈ యొక్క ఉపవాస ప్రార్థన నాకు మెచ్యూరిటీని ఇచ్చింది. సో మనం ఉపవాస ప్రార్థన చేద్దామా వద్దా? చేస్తున్నప్పుడు అదొక దీక్షగా చేద్దామా వద్దా? దేని కొరకు చేద్దాము? ఇలాంటి అనుభవాన్ని సాక్ష్యాలుగా ఈ లోకానికి స్వార్థగా చాటడానికి, దేవుడు నిన్ను నన్ను వాడుకోవడానికి, నీవు నేనుగా ఉపవాస ప్రార్థన అనేటువంటి ఫలితం ఇట్ గివ్స్ మెచ్యూరిటీ ఆఫ్ ఫెయిత్. అంటే నువ్వు విశ్వాసం గురించి మాట్లాడేటువంటి మాట ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తిని విన్న వ్యక్తి తను తిరిగి విశ్వాసంలో వచ్చేటటువంటి మార్గాలు తెరవస్తుంది అనేటువంటిది దైవజనుడు చెప్తూ ఉన్నాడు. దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఉపవాస ప్రాంతంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏమనుకుంటున్నారు మీరు? మనం ఎవరినన్నా ఎందుకయ్యా ఫాస్టింగ్ చేస్తున్నామంటే డాక్టర్ గారు ఫాస్టింగ్ చేయమన్నారండి, నాలో ఉన్న టాక్సిన్ బయటికి వెళ్ళిపోతాయని, నాలో ఉన్న కొవ్వు బయటికి వెళ్ళిపోతుంది, లేకపోతే నాలో జీవశక్తి ఇంకా పెరుగుతుందని ఇలాంటివన్నీ చెప్తాం మనం. ఫాస్టింగ్ చేయమన్నారండి, మాంసం తినవద్దన్నారండి అని చెప్పిన, కూరగాయలు తినమన్నారండి అని చెప్పిన. దానియేలు దేవుని కొరకు మాంసాహారం విడిచిపెట్టాడు. దానియేలు దేవుని కార్యాలు జరగాలనే ఉద్దేశంతో